హాయ్ వాళ్ళందరికీ హాయ్. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ మీలాంటి ఇంకొంతమందికే ఈ వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. టాపిక్లోకి తెలిపోదండి, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అండ్ ఒక గొప్ప న్యూస్ ఏంటంటే పీరియడ్స్ టైంలో గర్ల్స్కి లీవ్. ఇది ఒక స్కూల్లో పనిచేస్తున్న టీచర్కైనా, లేకపోతే షాపింగ్ మాల్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళకైనా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగికైనా, ఒక ప్రైవేట్ ఉద్యోగికైనా, ఎవరికైనా కూడా ప్రతి ఒక్క అమ్మాయికి పీరియడ్స్ వస్తే పీరియడ్స్ టైంలో లీవ్ అంటే సెలవు ఇవ్వమని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే చర్చించుకుంటున్నారంట. అండ్ అలానే ఈ విషయాన్ని త్వరలో అంటే 2024 నెక్స్ట్ ఇయర్లో దీన్ని అమల్లోకి కూడా తీసుకొస్తారంట. ఇది ఎప్పుడో తీసుకురావాలి, బట్ ఇప్పుడైతే తీసుకొస్తున్నారంట. అండ్ నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది ఈ నిర్ణయం అనేది. అండ్ గ్రేట్ కూడా. ఎందుకంటున్నానంటే ఇలా గ్రేట్ అని చెప్పి, గర్ల్స్ పీరియడ్ పెయిన్స్, ఈ పెయిన్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎంత ఉన్నా కూడా బయటకైతే చెప్పుకోరు కదా. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ అయితే అడిగాను, ఎలా భరిస్తారే బాబు ఎంత పెయిన్ అని చెప్పి. అప్పుడు తను ఏమన్నదో తెలుసా? ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అమ్మతనానికి ముందు మంత్లీ ఆ దేవుడు పెట్టే టెస్ట్ లేరా ఈ పెయిన్స్. ఈ పెయిన్ భరించలేన ఏ ఆడపిల్ల అయినా కూడా రేపు పొద్దున్న పుట్టినప్పుడు ఎలా భరిస్తుంది, లేకపోతే అమ్మతనాన్ని ఎలా ఆస్వాదిస్తుంది అని చెప్పి. నిజంగా ఎంతైనా ఆడవాళ్ళే కదమ్మా. అండ్ ఆ వీడియోలో మెషిన్ చూడండి, అదేంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా నెలలో తన పీరియడ్స్ టైంలో భరిస్తుంది కదా పెయిన్. ఆ పెయిన్ ప్రెజర్ని బట్టి ఆ మెషిన్ అయితే తయారు చేశారంట. అండ్ అలానే ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారంట. ఈ మిషన్ని ఏ ఒక్క అబ్బాయి అయినా కూడా 3 minutes పెట్టుకుంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పి. అండ్ అలానే చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారంట. బట్ ఏ ఒక్క అబ్బాయి కూడా ఒక్క నిమిషం కూడా ఎవరు పెట్టుకోలేకపోయారంట. అంటే ఆ ప్రెజర్ని భరించలేకపోయారంట. అండ్ అలాంటిది ప్రతి ఒక్క అమ్మ కావచ్చు, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ నెలలో 3 or 5 days ఈ పెయిన్ అయితే అంతే భరిస్తున్నారంట. నిజంగా ఇలా అంటున్నాను ఏమనుకోకండి. మనకి వాళ్ళు రోజు అయితే పనులు చేస్తూనే ఉంటారు. బట్ మనం వాళ్ళ నెలలో ఆ 3 or 5 daysలో మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ రెస్ట్ కూడా దొరుకుతుంది. సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ అలానే అండ్ చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ అని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో చాలా సిగ్గు మొహమాట పడుతున్నారంట. ఎందుకు అంత సిగ్గు మొహమాటం? మీ నొప్పిని మేము భరించలేకపోవచ్చు, కానీ మీ బాధను అయితే మేము అర్థం చేసుకోగలం కదా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఈ విషయం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను. అండ్ మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.